కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూతపడింది. మండల పూజ, మకర విలక్కు, వార్షిక పూజలు వైభవంగా ముగియడంతో జనవరి 20 ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. పందలం రాజా కుటుంబ ప్రతినిధి త్రికేత్తానాల్ రాజరాజవర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశామని తెలిపారు. ఈ సీజన్లో 53 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారికి వచ్చిన హుండీ, కట్న కానుకల వివరాలను దేవస్థానం బోర్డు బహిరంగపరచలేదు. మండల మకర విలక్కు వార్షిక పూజల సందర్భంగా 2024 నవంబర్ 16న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. దాదాపు 2 నెలల పాటు ఈ పూజలు జరిగాయి. లక్షల మంది అయ్యప్ప భక్తులు, స్వాములు శబరిని దర్శించుకున్నారు. మకర జ్యోతి రూపంలో 2025 జనవరి 14న భక్తులకు దర్శనమిచ్చాడు అయ్యప్ప. అయ్యప్ప స్వామి దర్శనానికి తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లారు.